జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మపురిలో నృసింహ నవరాత్రులు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. వైశాఖ శుద్ధ షష్ఠిన నృసింహ నవరాత్రులు మొదలు కావడం ఆనవాయితీగా వస్తుండగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో శనివారం మొదటి రోజు స్వామివారి సన్నిధిలో అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేటి నుండి 11వ తేదీ వరకు నవరాత్రులు కొనసాగనుండగా మొదటి రోజు భక్తులు భారీగా తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. భారీగా తరలివచ్చిన భక్తులకు ఆలయ పండితులు తీర్థప్రసాద వితరణ చేశారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ స్వామివారి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైశాఖే శుక్లపక్షే తు చతుర్దశ్యాం శుభే దినే సాయంకాలే మందవారే స్వాతియుక్త స్వయం హరి. ఈరోజు వైశాఖ శుద్ధ షష్ఠి. ఈరోజు నుంచి లక్ష్మీ నరసింహస్వామి వారి నవరాత్రాలు చేయడం అనేటువంటిది ఆనవాయితీ. ఈరోజు మొదలుకొని 9 రోజులు అంటే వైశాఖ శుద్ధ చతుర్దశి రోజు సాయంకాలము, చతుర్దశి ఉంటే నృసింహ జయంతిగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ధర్మపురి క్షేత్రంలో ఈరోజు నుంచి వైశాఖ నవరాత్రాలు అంటే లక్ష్మీ నరసింహస్వామి వారి నవరాత్రోత్సవ పూజలు నిర్వహించుకోనున్నాము. మొదటగా ఈరోజు నవరాత్రుల్లో అంతర్భాగంగా మొదటి రోజు ఉదయం 5 గంటలకు అర్చకులందరూ కూడా మంగళ వాయిద్యాలతో స్వామివారి నవరాత్రోత్సవ పూజకు, అదేవిధంగా అభిషేకానికి గోదావరి నుంచి పవిత్ర జలాలు తీసుకురావడం జరిగింది. దాన్నే బిందె తీర్థం అంటారు. మంగళ వాయిద్యాలతో, వేద మంత్రాలతో స్వామివారికి అక్కడ గోదావరి పూజ నిర్వహించి అక్కడి నుంచి స్వామివారి పూజ కొరకై బిందె తీర్థంగా గోదావరి జలాలను తీసుకురావడం జరిగింది. తదనంతరము స్వామివారికి లోపల స్వస్తి పుణ్యవాచనము, అదేవిధంగా కలశ గణపతి విశ్వక్సేన ఆరాధన, స్వస్తి పుణ్యవాచనము, ఆచార్యాది ఋత్విక్ వర్ణనము, రక్షాబంధనము, అదేవిధంగా బ్రాహ్మణులతోని పంచోపనిషత్ పారాయణము ఒకవైపు అభిషేక సమయంలో, అదేవిధంగా భాగవత పారాయణము, రామాయణ పారాయణము, భారత పారాయణము, అదేవిధంగా ప్రత్యేకించి నృసింహ పురాణ పారాయణము నిర్వహించడం జరిగింది. స్వామివారికి శ్రీ సూక్త, పురుష సూక్త, కల్పోక్త న్యాస ప్రకారంగా విశేషమైనటువంటి పూజ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఉదయము, అదేవిధంగా సాయంకాలము మంత్రపుష్పము, హారతి, అవధార్యాలు, చతుర్వేద పారాయణము ఈ విధంగా నిర్వహించడం జరుగుతుంది. అదే పక్క ఇక్కడ 5వ రోజున సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. దానికోసమని ఇక్కడ వేదికలు వేయడం జరిగింది. నవగ్రహ వేదిక, సర్వతోభద్ర వేదిక, వాస్తు వేదిక, అదేవిధంగా చతుషష్ఠి యోగిని మంటప వేదిక,
తర్వాత క్షేత్రపాలక వేదిక ఈ విధంగా చేయడం జరుగుతూ ఉంటుంది. వాటికి పూజలు నిర్వహించి అదేవిధంగా సహస్ర కలశాలలో వరుణ అనువాకాలతోని వరుణ దేవతను ఆవాహన చేసి 5 రోజులు పూజించి 5వ రోజున పూర్ణాహుతి కార్యక్రమం అయిన తర్వాత స్వామివారికి 5వ రోజు సహస్ర ఘటాభిషేకం అంటే గోదావరి నుంచి తెచ్చినటువంటి జలాలను ఈ సహస్ర కలశాలలో నింపి వాటికి 5 రోజులు వాటిని పూజించి 5వ రోజు స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతూ ఉంటుంది. 6వ రోజు చందనోత్సవము, 7వ రోజు లక్ష తులసి అర్చన, అదేవిధంగా అన్నకూటోత్సవము ఈ విధంగా చేయడం జరుగుతూ ఉంటుంది. 9వ రోజు ఉదయము నృసింహ జయంతి పూజ, అదేవిధంగా సాయంకాలం స్తంభోద్భవ పూజ అనేటువంటిది విశేషంగా ఉంటుంది, ప్రత్యేకించి చేయడం జరుగుతూ ఉంటుంది. అనేక మంది భక్తులు కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. కోరుకున్నటువంటి కోరికలను కూడా నెరవేరుతాయి. స్వామివారికి అభిషేకమే కానీ ఈ 9 రోజుల ఉత్సవాలలో పాల్గొని సేవ చేస్తే కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి భక్తుల నమ్మకము. అనేక మంది వేలాదిగా మన రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు, అర్చిస్తారు, తరిస్తారు. అందరికీ కూడా కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి తెలియజేస్తూ